మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు, ఆదిలాబాద్ పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఒక నమ్మకంతో, విశ్వాసంతో, ఆశీర్వాదం నుంచి 21 సీట్లు మాకు రావడం, కొన్ని చోట్ల తక్కువ మార్జిన్ తోటి కూడా మేము పోవడం జరిగింది. 28% ఈ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి పట్టణ ప్రజలందరూ కూడా మాకు ఓట్లు వేయడం జరిగింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ గత 2 సంవత్సరాల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు వల్లివేశారు. మేము 2,500 రూపాయలు మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి వల్లివేయడం జరిగింది. అయినా మాకంటే తక్కువ పర్సెంటేజ్, తక్కువ ఓట్లు, అంటే ప్రజల్లో విశ్వాసం లేక వాళ్ళని నమ్మలే. కానీ ఈరోజు పరిస్థితుల్ని ఒకసారి గమనంలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్షం, కేంద్రంలో ప్రతిపక్షం, భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో ఉంటే వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు కనీసంగా ఒక అభ్యర్థిని పార్టీ పరంగా పెట్టుకునే ఇది కూడా లేనటువంటి, క్యాండిడేట్ కూడా దొరకనటువంటి, క్యాండిడేట్ కూడా పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు ఏదో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. మేమంతా ఒకటైనా అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. మీ మాటల్ని ఆదిలాబాద్ పట్టణ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకటే భారతీయ జనతా పార్టీ పక్షాన మేము పట్టణ ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి మేము కోరేది, మీరు ఇచ్చినటువంటి తీర్పుతోటి మేము సంతృప్తి ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క అనైతికమైనటువంటి, అక్రమమైనటువంటి మరి పొత్తుల ద్వారా విజయం చేకూరలేకపోయినా కావచ్చు. కానీ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విశ్వాస నమ్మకంతో, ఆ విశ్వాస నమ్మకంతో మేము కౌన్సిల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా పాత్ర పోషించడమే కాకుండా మీకంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వం కంటే, లేకపోతే మీరు ప్రతిపక్షంలో, రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ కంటే కేంద్రం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అది 16th ఫైనాన్స్ కావచ్చు, అమృత్ 2 కావచ్చు, అర్బన్ పట్టణ మౌలిక సదుపాయాల స్కీమ్ కావచ్చు, అర్బన్ ఛాలెంజ్ నిధులు కావచ్చు, తీసుకొచ్చేసి ఒక బాధ్యతగా, ఎందుకంటే మా మీద కూడా ఎక్కువ బాధ్యతని ఆదిలాబాద్ పట్టణ ప్రజలు పెట్టారు కాబట్టి మేము ఇక్కడ పట్టణంలో
పూర్తిగా అభివృద్ధికి చేయడానికి మేము మా వంతుగా చేస్తాం. మీకు ఎక్కడ కూడా అలాంటి అవకాశం రాకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో దాదాపుగా ఈ 15 రోజులు మా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా అందరూ కష్టపడి పనిచేశారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పట్టణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. జరిగినటువంటి అనేక పొత్తుల వల్ల ఈ వాస్తవాలన్నీ కూడా మీడియా మిత్రులకు తెలవాలి. ఈ రాష్ట్రమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపం, జోగు రామన్న నిజస్వరూపం, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా ఒక్కటే అని మేము ఎన్నికల సందర్భంలో ప్రతి సమయంలో కూడా ప్రజల్ని కొంత అవేర్ చేసే ప్రయత్నం చేసినాం. టీఆర్ఎస్కు ఓటేస్తా అది ఎంఐఎంకే చేరుతున్నది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అది ఎంఐఎంకే చేరుతున్నది. ఈరోజు కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కలిసి ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి నిండు మనస్తో ఆశీర్వదించి ఈరోజు 21 మెజార్టీ స్థానాలు కట్టబెట్టిన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు 3 కలిసి ఈరోజు కుట్ర చేసింది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు ఏ రకంగా అక్రమ పొత్తులు, అనేక పొత్తులతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కైవసం కాకుండా తాత్కాలికంగా అడ్డుకోగలిగింది. ఆదిలాబాద్ హిందువుల మనోభావాలను అగరపరిచే విధంగా, ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తే ఈ ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఉర్ఫ్ జోగు రఫీవుద్దీన్, ఈ జోగు రఫీవుద్దీన్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేయద్దని కాంగ్రెస్తో మిలాఖతై, ఎంఐఎం పార్టీతో మిలాఖతై ఈరోజు ఆదిలాబాద్ ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడతారు. సిగ్గు లేకుండా చేసిన పాపాలు చాలయ్యింది. హిందువుల మనసుల గాయాలు పరిచినటువంటి విషయం ఇంకా చాలాదని సిగ్గు లేకుండా ఈరోజు ఈ జోగు రఫీకుద్దీన్ అనే టీఆర్ఎస్ పార్టీ, ఈ జోగు రఫీకుద్దీన్, టీఆర్ఎస్ జోగురామన్న ఆదిలాబాద్లో చేసినటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా చర్చ జరుగుతున్నది. నేను ఎంపీ గారు మేము ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొంటే ఇదే జోగు రామన్న ఉర్ఫ్ జోగు రఫీకుద్దీన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నదని మాట్లాడింది. మేము అధికారిక కార్యక్రమంలో పాల్గొంటేనే అంత మాట్లాడింది. ఈరోజు నీ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు? కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇళ్లలో ఎట్లా నువ్వు సమావేశాలు పెట్టుకున్నావు? కాంగ్రెస్ పార్టీ ఆడించింది ఆటగా ఎంఐఎం పార్టీకి ఎట్లను తలొగ్గి ఎంఐఎం పార్టీకి జీవుదురని ఆదిలాబాద్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వ్యవహారం చేసింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఆదిలాబాద్ ప్రజల తరఫున సూటిగా ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్తారు కదా, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని నిర్వహించేటటువంటి బాధ్యత మాదే అని గొప్పగా మాట్లాడతారు కదా. ఈరోజు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మీ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న ఉర్ఫ్ రఫీవుద్దీన్ చేసిన పాపాలు మీ దగ్గర ఏమన్నా చేసిన పాపాలని కప్పిపుచ్చుకోవడానికా, లేదా దేన్ని ఉద్దేశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ను తాకట్టు పెట్టిండో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్పాలి. అధికారిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటే తప్పన్న టీఆర్ఎస్ పార్టీ, ఇదే కేటీఆర్ గారు మాట్లాడింది, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సభలో గట్ల మాట్లాడతాడని మాట్లాడింది. ఇలా ఏం జవాబు చెప్తావు కేటీఆర్? నీ మాజీ మంత్రే కదా, నీ జిల్లా పార్టీ అధ్యక్షుడే కదా 6 టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎంత కమ్ముకున్నాడు అంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీ ద్వారా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని దానికి నిదర్శనం ఆదిలాబాద్లో వాళ్ళు మద్దతు పుచ్చుకోవడం స్వయానా ప్రజలు గుణపాఠం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి నీ కొడుకైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు కౌన్సిలర్గా ఓడబట్టినా కూడా నీ బుద్ధి మారలే. లేదా మాకు అనుమానం ఉన్నది, గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీ వ్యవహారాల గుట్టంతా కూడా చేతిలో పట్టుకొని నిన్ను రెండవసారి మంత్రి పదవులకి రాకుండా, రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నీ గుట్టంతా నీకు చూపించారని తెలిసింది. దాంతోనే ఆ రోజు నోరు పూసుకొని తప్పుడాకున్నదని తెలిసింది. మాకు ఇయ్యాల వల్ల అనుమానం వస్తున్నది. నీ గుట్టు విప్పుతారని మద్దతు ఇచ్చినవా, లేదా నీ నాయకులు చెప్పినరా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేద్దామని, లేదా ఎన్ని కోట్ల రూపాయలకు ఈ కౌన్సిలర్లను నమ్ముకున్నావో నువ్వు ఆదిలాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆదిలాబాద్ గొప్పగా అభివృద్ధి జరగాలని నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇచ్చి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్ఓబి ఈరోజు 100 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పథకాలు, పట్టణ అభివృద్ధి కొరకు అమృత్ పథకం, ప్రత్యేక అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 100 కోట్ల రూపాయలు తీసుకురావడానికి ప్రతిపాదనలు, ఇవన్నీ చూసినటువంటి జోగురామన్నకు ఆయన కళ్ళల్లో కారం చల్లుకున్నట్టు అయింది. అందుకే ఆ కళ్ళల్లో కారం చల్లుకున్న వ్యక్తి కడుపు మంటతో ఉన్నటువంటి ఈ జోగు రఫీకుద్దీన్ ఈ రకంగా కుట్రలు చేసిండు. తాత్కాలికంగా ఆనందపడుతున్నారేమో, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని కాదని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాదని, మేమేదో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్ర చేసి మేము భారతీయ జనతా పార్టీని నిలువరించగలిగినామని తాత్కాలికంగా నిలువరించగలిగినరేమో. నాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో జరిగిన సంఘటన గుర్తు చేసుకోవాలి. ఈ దేశమంతా కాంగ్రెస్ పార్టీ కలలు కన్నారు. మేము వాజ్పేయి గారిని ఒక ఓటుతో ఓడగొట్టగలిగినాం, మేము చాలా గొప్ప వాళ్ళం అనుకున్నారేమో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఈ దేశంలో పోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భూస్థాపితమైంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఆదిలాబాద్లో చేసినటువంటి పాపానికి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. ఈరోజు ఆదిలాబాద్లో సిగ్గు విడిచి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్లో అరాచకాలు చేస్తామంటున్నారు. మంచిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ని మేము ఎట్లంటే అట్లా ఏమంటే చేయగలుగుతామంటారు. మీకేమన్నా గతంలో చేసినటువంటి పాపాల మీద భయమా? గతంలో నీ కొడుకు లేదా నువ్వు మంత్రి, ఎమ్మెల్యేగా ఉండి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు బయటకు వస్తాయని
భారతీయ జనతా పార్టీ కుర్చీలో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ అయితే అక్రమాలన్నీ బయటకు వస్తాయని భయంతోనే ఈరోజు అనైతిక పొత్తులతో ఈరోజు ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు టీఆర్ఎస్ అనే పార్టీ, కాంగ్రెస్ అనే పార్టీ ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారినాయి. మీరు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒక్కసారి గుర్తించండి. రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ కాంగ్రెస్ అనే పార్టీలు ఓట్ల కొరకు వస్తే వీళ్ళకు చీపుర్లతో మర్యాద చేయవలసిందిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో గొప్పగా వ్యవహారం చేయాల్సిన పార్టీలు ఇంత దిగజారుడుతనానికి వాళ్ళు ఒడిగడతారని ఎవరు కూడా ఊహించలేదు. 21 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులను కలిపి 23 మంది సభ్యులను మేము ఉంటుంది. ఇంకా మాట్లాడుతాడు సిగ్గు లేకుండా. మేమంతా కలిసి టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్. ఇది జోగరామన్న మాట్లాడు జోగరామన్న ఊరుకు జోగు రఫీకుద్దీన్ మాట్లాడే మాటలు. మేమంతా కలిసి మేము ప్లానింగ్తో మేము భాజపాని అడ్డుకున్నాం, భారతీయ జనతా పార్టీని రాకుండా చూసినామని అంటాం. ఒక పక్కేమో మా ప్రమేయం లేదు అని అంటారు. అందుకే ఆదిలాబాద్ ప్రజలారా, మీరు గొప్పగా ఆలోచించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే మీ మద్దతుని అవమానపరిచే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేసింది. దీన్ని తప్పకుండా రాష్ట్ర స్థాయిలో చర్చ పెడతాం, రేపు రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెడతాం. రేపు జరిగేటటువంటి అన్ని విషయాలలో ప్రజాక్షేత్రంలో ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేసినటువంటి మోసాన్ని మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీకి 21 సభ్యులను ఇచ్చినటువంటి ఆదిలాబాద్ పట్టణానికి ప్రత్యేకంగా మేమంతా కూడా ఆయా వార్డులే కాకుండా పట్టణం అంతా కూడా గొప్పగా అభివృద్ధి చేసే విధంగా మా వంతు పాత్ర కూడా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో, గోడం నగేష్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం. అభివృద్ధిలో మా వంతు పాత్ర కూడా పోషిస్తాం. కానీ ఓటరు మహాశైలారా, మీరంతా కూడా గమనించండి, ఎంత మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకున్నది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల వైఖరిని ప్రతి ఒక్క ఓటరు మహాశయులు గమనించాలి. అందుకే భవిష్యత్తులోనైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలని నామరూపాలు లేకుండా చేస్తే తప్ప ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా గొప్పగా ఆలోచించాలని తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీతో మిలాఖతై ఆయన మాట్లాడేటటువంటి మాటలు ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఈరోజు బీఆర్ఎస్ అనే పార్టీ మద్దతు ఇచ్చిందా? బీఆర్ఎస్ అనే పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా? భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిందా? అక్కడ ఓట్లు వేసినటువంటి తీరు మీడియా మిత్రులంతా కూడా మీరు చూసారు. కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్టీ హైకమాండ్ కూడా ఈరోజు జోగరామన్న కూడా చెప్పుకుంటుండడం తెలిసింది. కేటీఆర్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం చెప్పుకుంటున్నట. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అసలు కాంగ్రెస్లో కేటీఆర్ మేము ఎక్కడ మద్దతు ఇస్తలేము కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట. కానీ ఆదిలాబాద్లో ప్రత్యేకంగా జోగరామన్న ఇచ్చినటువంటి వ్యవహారం ఈరోజు మీడియా మిత్రులంతా కూడా చూసిండ్రు. ఎవరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మిత్రుడయ్యిండో, ఎవరికి కాంగ్రెస్ పార్టీ మిత్రుడయ్యిందో ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ వేదికగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూసింది. కాబట్టి సిగ్గు లేకుండా చేసిందే తప్పుడు పని. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడేటటువంటి మాటలు చూస్తే ఇంకా రోజుకి దిగజారి, ఇప్పుడే రోజుకింత దిగజారుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోయిండు, ఎంపీ ఎన్నికల్లో వనికి రాలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వనికి రాలేదు, కౌన్సిలర్ మన సర్పంచ్ ఎన్నికల్లో భూమికే చుట్టిండు. నిన్న లేక మొన్న సొంత కొడుకు మున్సిపాలిటీకి పోటీ చేస్తే ప్రజలు చీదరించుకున్నారు.
అయినా బుద్ధి వస్తలేదు జోగరామన్నకు ఈ రఫీకుద్దీన్. అందుకే ఈ రఫీకుద్దీన్ మతి మరిచి చిన్న మెదడు చిక్కిపోయిందేమో, అందుకే ఇసుడి మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని పూర్తిగా నేను ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతున్నా. తాత్కాలిక ఆనందం పొందేవాళ్ళు, ధర్మాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అనైతిక పనులు చేసేవాళ్ళు సుఖంగా ఉన్నట్టు ఎప్పుడు కూడా చరిత్ర ఉండడానికి వీల్లేదని చరిత్ర చెప్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి రేపు వస్తుంది. ఈరోజు ఒకరోజు 2 రోజులు ఆనందపడచ్చు, కానీ చేసిన తప్పు తప్పకుండా ఈ జోగురామన్న ఉర్ఫ్ రఫీయుద్దీన్ దానికి మూల్యం చెల్లించుకుంటాడు. అది ఎక్కువ రోజులు కూడా సమయం పట్టదని మాత్రమే మీడియా మిత్రులు చెప్పగలుగుతారు.